మనిషిలో లోపాలు ఉన్నట్లయితే ఎలాగైనా సరిచేయవచ్చు. కానీ మనసులో లోపాలుంటే మాత్రం సరిచేయడం అసాధ్యం. గుర్తుపెట్టుకో, అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. లైఫ్ అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని లైఫ్ ఉండదు. ఆశతో ఉన్నవారికి అధికారం ఇస్తే దోచుకు తింటారు. ఆశయంతో ఉన్నవారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు. మౌనంగా ఉండటం చేతగానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరిగితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకి బాధ తప్ప ఏమీ మిగలవు. వెతికితే దొరికేది నిజం, వెతికి వెతికి చెప్పేది అబద్ధం, వెతకకుండా దొరికేది నమ్మకం. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడు ఉండే బంధాన్ని వదులుకోకు. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెప్తారు, మరికొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. ఓడిపోతాము అన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది. నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి. ప్రయత్నించిందే ఫలితం లభించదు. సింహమైన పడుకుని ఉంటే ఆహారం వచ్చి నోట్లో పడదు. పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. అదృష్టం అందరి తలుపు తట్టవచ్చు, కానీ ఆ పిలుపు వినగలిగిన నేర్పు కొందరికే ఉంటుంది. అందరూ నీతో చివరిదాకా ఉండాలని ఏమీ లేదు. ఎవరి ప్రయాణం వారిదే. వాళ్ళతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే వివేకం. అడిగితే ఇచ్చే వాటిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చే వాటిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే వాటిలో కష్టం ఉంటుంది, అది ప్రేమైనా వస్తువైనా.